కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ ఇది ఒక ఎగ్జాంపుల్. బట్ సపోజ్ ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో దీన్ని మనం ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ లాగా కన్వర్ట్ చేయాలి. ట్రాన్సిషన్ టేబుల్ లాగా కన్వర్ట్ చేయాలి. ఇక్కడ సైడ్ ఓన్లీ ఇన్పుట్స్ ఎంటర్ చేయాలి, ఇట్ సైడ్ ఓన్లీ స్టేట్స్ ఎంటర్ చేయాలి. సో ఇక్కడ స్టేట్స్ వచ్చేసి Q0, Q1, Q2, Q0, Q1, Q2. ఇన్పుట్స్ వచ్చేసి AB, ఇంకేం లేదు, AB. Q0 అనేది ఎక్కడెక్కడ స్టేట్స్కి పోతుంది? Q0 నుంచి Q0కి, Q1కి పోతుంది. విత్ ఏ ఇన్పుట్స్ ఎక్కడికి వెళ్తుంది? విత్ ఏ ఇన్పుట్స్ Q0, Q1, Q0, Q1. విత్ B ఇన్పుట్స్ ఓన్లీ Q1. Q1 ఎక్కడికి వెళ్తుంది? విత్ ఏ ఇన్పుట్స్ Q1, విత్ B ఇన్పుట్స్ Q2, విత్ ఏ ఇన్పుట్స్ Q1, విత్ B ఇన్పుట్స్ Q2. Q2 అనేది విత్ ఏ ఇన్పుట్స్ ఓన్లీ ఏకి వెళ్తుంది, బీకి ట్రాన్స్ఫర్ కావట్లేదు కాబట్టి విత్ ఏ Q2 అండ్ డాష్. ఆర్ దీన్ని పైథాన్ కూడా ఇండికేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్ 1 వచ్చేసి డిఎఫ్ఏకి కన్వర్ట్ చేయాలి. ఇది ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ కదా, ఇప్పుడు ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ని డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ లాగా కన్వర్ట్ చేయాలి. ట్రాన్సిషన్ టేబుల్. సో ఇన్పుట్స్ A, B, ఇన్పుట్స్ ఏం మారవు, కానీ ఫస్ట్ ఇక్కడ ఏముంది? Q0 ఉంది. Q0, Q1, Q1. సో ఇక్కడ కొత్త స్టేట్ ఏం ఫామ్ అయింది అంటే Q0, Q1. ఎందుకంటే Q0, Q1 ఇందులో కొత్త స్టేట్ ఏమైనా ఉందా? లేదు. సో Q0, Q1ని కొత్త స్టేట్లా కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం. Q0, Q1. Q0 ఇంటూ Q1 చేస్తే మనకి విత్ ఇన్పుట్ ఏం ఫామ్ అవుతుంది అంటే Q0, Q1, Q1. Q1 2 టైమ్స్ ఉంది కాబట్టి సింగిల్ టైం తీసుకుందాం. Q0 ఇంటూ Q1 అంటే Q0, Q1 అనేది ఇక్కడ విత్ ఏ ఇన్పుట్స్ వచ్చింది. Q0, Q1 ఇంటూ B ఇన్పుట్స్తో చేస్తే Q1, Q2. ఇప్పుడు ఇక్కడ కొత్త స్టేట్ ఏం ఫామ్ అయింది? Q0, Q1 ఆల్రెడీ ఉంది కాబట్టి Q1, Q2 అనేది కొత్త స్టేట్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. Q1, Q2. Q1 ఇంటూ Q2 చేస్తే మనకి విత్ ఏ ఇన్పుట్స్ ఏమొస్తుంది? Q1 ఇంటూ Q2. విత్ B ఇన్పుట్స్ ఓన్లీ Q2. ఇప్పుడు మనకి ఇక్కడ కొత్త స్టేట్ ఏం ఫామ్ అయింది? Q2 ఫామ్ అయింది. Q2 ఇక్కడ Q2కి విత్ ఏ ఇన్పుట్స్ Q2 నల్. ఇప్పుడు ఇక్కడ Q1 ఉంది కాబట్టి Q1, Q2 విత్ మనం పైన టేబుల్ని కన్సిడర్ చేసుకుంటే. నెక్స్ట్ ఇప్పుడు దీనికి డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్లో ఏం ఎంటర్ చేయాలి అంటే ఈ స్టేట్స్ అన్నీ ఎంటర్ చేయాలి. Q0, Q1, Q2, Q1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఇనిషియల్ స్టేట్ అనేది బై యూజింగ్ యారో, ఫైనల్ స్టేట్ అనేది బై యూజింగ్ స్టార్ ఇండికేట్ చేయాలి. యారో ఇక్కడ Q2కి ఉంది కాబట్టి Q2 దగ్గర ఎక్కడెక్కడ Q2 ఉంటే దాన్ని బై యూజింగ్ ఫైనల్ స్టేట్ స్టార్తోని ఇండికేట్ చేస్తాం. ఇక్కడ Q2 ఉంది కాబట్టి 2 ఫైనల్ స్టేట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ అన్నిటికీ సర్కిల్ కావాలి. నెక్స్ట్ ఇక్కడ ఫైనల్ స్టేట్స్ ఏంటి? Q1, Q2. సో డబుల్ సర్కిల్. Q1, Q2కి డబుల్ సర్కిల్. నెక్స్ట్ ఫస్ట్ స్టేట్ కాబట్టి బై యూజింగ్ యారో ఇండికేట్ చేస్తాం. Q0 అనేది విత్ ఏ ఇన్పుట్స్ Q0, Q1కి పోతుంది. విత్ ఏ ఇన్పుట్స్ Q0, Q1కి వెళ్తుంది. నెక్స్ట్ Q0 అనేది B ఇన్పుట్స్కి Q1కి వెళ్తుంది. Q1 కాబట్టి ఇట్ లాస్ట్ ఉంది కాబట్టి Bతోనే పోతుంది. నెక్స్ట్ Q0, Q1 అనేది విత్ ఏ ఇన్పుట్స్ Q0, Q1కి వెళ్తుంది. Q0 అనేది ఇట్ సెల్ఫ్ విత్ ఏ ఇన్పుట్ వెళ్తుంది. Q0, Q1 విత్ B ఇన్పుట్స్ Q1, Q2కి వెళ్తుంది. విత్ B ఇన్పుట్స్ Q1, Q2. ఓకే. నెక్స్ట్ Q1, Q2 అనేది ఇట్ సెల్ఫ్ వెళ్తుంది విత్ ఏ ఇన్పుట్స్. Q1, Q2 విత్ B ఇన్పుట్స్ Q2కి వెళ్తుంది. Q2. నెక్స్ట్ Q2 అనేది విత్ ఏ ఇన్పుట్స్ Q2కి వెళ్తుంది. విత్ ఏ ఇన్పుట్స్ Q2. నెక్స్ట్ ఇది నల్, సో ఇది వదిలేయండి. Q1 విత్ ఏ ఇన్పుట్స్ Q1 విత్ ఇన్పుట్స్. బ్యాక్ యారోస్ మాత్రం మ్యాండేటరీ. యారోస్ చూసి అన్నీ ఇండికేట్ చేద్దాం. యారోస్ చూసారా? అన్నిటికీ యారోస్ ఉన్నాయి. సో మనం
డిఎఫ్ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్ అనేది కన్స్ట్రక్ట్ చేశాం. సో కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ అనేది ఇంతే. స్టెప్స్ వచ్చేసి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టేబుల్ ఫ్రమ్ గివెన్ ఎన్ఎఫ్ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్. వాళ్ళు డయాగ్రామ్ ఇస్తే టేబుల్ లాగా కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ ఎన్ఎఫ్ఏ టేబుల్ నుంచి డిఎఫ్ఏ, సెకండ్ స్టెప్ కూడా మనం కన్స్ట్రక్షన్ చేసాం. నెక్స్ట్ డ్రా డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ ఫ్రమ్ డిఎఫ్ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో డిఎఫ్ఏ ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఇస్ కన్స్ట్రక్టెడ్.